రాముడు లక్ష్మణ కుండంలో పోయి రాముడు చెప్పింది మళ్ళీ సరే అనుకున్నాడు. ఈ విధంగా ఎన్నో బాధలు పడుతున్నాడు. అప్పుడు కానీ రాముడు ఇక్కడ ఉన్నాడు, ఈ కోవిల్ ఉన్నాడు అనుకున్నాడు. చాలా సంతోషపడ్డాడు అన్నమాట. అని ఏమంటున్నాడు, రామచంద్ర అప్పటి నుంచి కనపడలేదు రామచంద్ర. వెడలు కన్నీట పాదము గడికి మీకు ప్రణుతయుడుచున్నవాడ సద్గుణ నిధాన. రామచంద్ర కడుపు చెరువవును కన్నులే కాల్వలవును. కృష్ణమా నీ కొరకు ఏడుస్తూ కడుపు చెరువవును కన్నులే కాల్వలవును. అప్పుడు కనపడతాడు. ప్రతి తీర్థమున్న ఆ విగ్రహాలను ప్రేమగా బిగ్గరగా కౌగలించుకొని రామా కృష్ణ భక్తి అంటే గట్లుండాలండి. ఆ తర్వాత దైవ బుద్ధితో ఆ విగ్రహాలను పూజిస్తూ రామేశ్వరుడు కదా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మన ప్రేమ కుదిరితే కూడా భగవంతుడు అట్లా మాట్లాడుకోవచ్చు. ఏదైనా సరే ఆ తర్వాత సంభాషిస్తూ ఉన్నాడనమాట. ఇట్లా రామేశ్వర క్షేత్రంలో తిరిగి ఇల్లు చేరాడను, రామేశ్వర క్షేత్రాలు చేరాడనమాట. ఏమంటే రామేశ్వర క్షేత్రంబు రామేశ్వర లింగంబు ఇష్టకామ్యార్థ సద్ధికి ఘనమైన స్థలము. రామేశ్వర లింగంబు ఇష్టకామ్యార్థ సిద్ధికి ఘనమైన స్థలం. ప్రేమ మీద హనుమానుని లింగమును స్వామి నీవేయని సద్గతి చెందును. రామేశ్వర లింగమును ఇష్టకామ్యార్థ ఫల సిద్ధి ఘనమైన స్థలము. ప్రేమ మీద హనుమాను లింగముకు స్వామి నీవేయన సద్గతి కలుగును. రామేశ్వర లింగమును స్వామి ఏం లింగం, ఏం భగవంతుడు కృప, ఆంజనేయుడు తెచ్చిన లింగానికి ఇంత మహిమోపేతం ఉంది అనుకుని చాలా సంతోషపడుతున్నాడు అన్నమాట. తండ్రి ఒకనాడు వీరికి ఏం చెప్పాడు అయితేనా, ఆ తర్వాత తండ్రి మర్చిపోతున్నాడు పేరే ఉండేది, బాలామంత్రం ఉపదేశం ఇచ్చాడు. వారి నాయన నీకు బాలామంత్రం, వరే నాయన నీకు బాలామంత్రం కూడా ఉండాలరా తెలవాలరా అనుకున్నాడు అన్నమాట. ఆ తర్వాత బాలామంత్రం ఉపదేశించాడు. ఈ నారాయణ గారంటే భావానంద స్వామి అన్నమాట. అగొదుగు అక్కడ చూడు వారి ఫోటో, అది అప్పటి పేరు నారాయణ. మళ్ళీ ఆయన భావానంద స్వామి మారేదాకా అట్టనే అనవలసి వస్తుందన్నమాట. మీకు తెలవడానికి భావానంద అంటున్నాను అనమాట. 3-4 దినముల్లోనే ఈ బాలామంత్రం ఉపదేశిస్తే 1,00,000 జపం చేశారన్నమాట. చేయంగానే దేవి ప్రత్యక్షమైంది. శుద్ధమైన హృదయంలో కొంచెం చేస్తే అట్లాగే అవుతుంది అన్నమాట. కానీ కన్నుపడ్డదన్నమాట. అంబ పరమేశ్వరి అన్వాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి వయమమా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి శ్రీభువనేశ్వరి రాజరాజేశ్వరి శ్రీభువనేశ్వరి రాజరాజేశ్వరి అనంతరూపిణి బాలయమాం. అంబ పరమేశ్వరి పరమేశ్వరి అది పరాశక్తి పాలయమాం. కాశీ విశాలక్ష్మి కంచి కామాక్షి మధుర మీనాక్షి పాలయమాం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం. అంబ పరమేశ్వరి. అలాగా బాగా ఒక్కటే ఎంతసేపట్లో చేశారు ఏదంటే 4 దినములలో ఆ పరమేశ్వరిని ఆ బాలామంత్రం శుద్ధి చేసుకున్నారన్నమాట. అట్లాగా వచ్చిందన్నమాట. ఆమె వచ్చిందన్నమాట. త్రిపుర సుందరి అంబ పరమేశ్వరి వచ్చిందన్నమాట. వచ్చి దగ్గరకు వచ్చిందన్నమాట. చాలా మంచి వాడవయ్యా, భగవంతుడు అంటే గంత భక్తులకు గంతం ఉంటుందన్నమాట ఉన్నోళ్ళకు. ఏమిటి నా వచ్చినావా,
చాలా సంతోషం, నాకు చాలా దగ్గరికి రాయి కూర్చుని పెట్టుకున్నది అన్నమాట. ఎవరిని? నారాయణ గారిని కూర్చుని పెట్టుకొని ఏమంటది, నాకే తెలియదు, కూర్చుని పెట్టుకుంది అన్నమాట. నాయన ఒక్కసారి నీ కన్నడ రాగం పాడురా నాయన అన్నాడు. తండ్రి గురువు గారు ఏమంటుండేవాడు, మమ్ముగన్న తల్లి, సరే అట్లా పాడేవాడు. ఈమె నాకు ఒక పద్యం నువ్వు కన్నడ రాగంలో వినిపించరా నాయన అన్నాడన్నమాట ఆ పరమేశ్వరుడు వచ్చి. ఆ తర్వాత కన్నడ రాగం మీద అనమాట. అమ్మలగన్న అమ్మ ముగురము మలమూల పుటమ్మ, అమ్మ ఎటు మూడు దిక్కలు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారగ బుచ్చినాయమ్మ, దుర్గమాయమ్మ నమ్మిన వేల్పుటమ్మ మనంబుల నుండెడి అమ్మ, దుర్గమాయమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ సంపదల్ల, కాబట్టి ఆమె కోరింది కన్నడ రాగం బావాలన్నమాట. ఈ విధంగా చాలా సంతోషపడ్డారన్నమాట తల్లి అంబ భవాని. ఆ తర్వాత బాగా సంతోషపడ్డాది, మంచి చక్కగా పాడే ఒక కన్నడ రాగంలో అన్నారన్నమాట. ఆ తర్వాత నారాయణ గారు గ్రామాలకు వెళ్ళాలని బయలుదేరారన్నమాట. పోతూ పోతూ ఒక ఊరికి పోయేవారు. ఆ ఊళ్ళో ఇంట్లో షావుకారికి ఇంట్లో నిలబడ్డారు. అయ్యానన్నమాట. ఆ షావుకారి భార్యకు దయ్యం అట్టిందన్నమాట. నా భార్యకు నయం చేయగలరని ప్రార్థన ఆయన పోయినన్నాడు. నా భార్యకు దయ్యం పట్టిందండి, మీరు యోగ్యులు కాబట్టి స్వామి నారాయణ గారు భావానంద అట్లా గారు నా భార్యను బాగు చేయండి అయ్యా అని ప్రార్థించిందన్నమాట. నారాయణ గారు చూశారన్నమాట. చూసి ఏం చేశాడు, ఇకైనా చిన్న కాగితంది అన్నాడు. కాగితం ముక్క తీసుకున్నాడు, దాని మీద బాలా యంత్రం రాశాడన్నమాట. బాలా చక్రం రాశాడన్నమాట. రాసి మాత ఏమంటుండు, భగవంతుతో ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. శక్తి కలిగిన వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయండి, భగవంతుని ముందర ఏది ఆగదన్నమాట. ఆడదాకా పోయేదాకానే మనం లొల్లంతా కూర్చుందట. చెప్తాను, ఒక్క నేను చెప్తాను అన్నమాట. ఆ తర్వాత కాగితం మీద బాలా యంత్రాన్ని రాశారన్నమాట. ఓ పరమాత్మ, నాకు గనుక ప్రసన్నుడు అయితే మాత, నాకు గనుక నువ్వు ప్రసన్నురాలవైతే ఏం జరిగినా నా మీద దయగలిగి నువ్వు కరుణ చేస్తావా, ఈ గ్రాబాధను ఇప్పుడు తొలగించు. మీకున్నది అనుకునేరా ఆయన దగ్గర చూసి ఎవరికి దాకి కాబట్టి ఈ గ్రాబాధను ఇప్పుడు తొలగించు అమ్మా అని అన్నాడు అన్నమాట. ప్రార్థింపారు కానీ గ్రహం మాయమైపోయిందన్నమాట. అయిపోయిందన్నమాట. ఈ విషయము పోయినాడు, పోయి తండ్రికి చెప్పాడన్నమాట ఈ విషయం. నాన్న ఇట్లా దెబ్బొంగ ఒక షావుకారింట్లా అట్లా ఆమె దయ్యం పడితే నేను బాలా యంత్రం రాసినాను, ఒకసారి ప్రార్థించినాను దేవిని, అది నయమైపోయిందని చెప్పిందన్నమాట. చెప్పంగానే తండ్రి గారు ఏమన్నట్టు, నాయన నీవిటి ఉపచారం చెయ్యకు బిడ్డ, ఇటువంటి ఏదైనా మంత్రాలు తంత్రాలు యంత్రాలు చెయ్యకమని ప్రమాణం చేయమనా అని మొదలుపెట్టి అప్పటి నుండి వీరటి ఉపచారం చేయడం మానుకున్నారు. మంత్రాలు దించడం అటువంటిది అన్నమాట. ఆ తర్వాత వీరికి బాగా భావం ఉంది కదా, వీరేం చేశారు, ఆ తర్వాత బాగా భావం ఉంది కాబట్టి అందరిని ఉద్ధరించాలనే భావంతో లోకం వైపు చూస్తున్నారు. లోకమెట్లా బాగు, కొంచెం భక్తి కలిగిందంటే గిదే ఉంటుంది అనే లక్షణం, మొద్దు లక్షణం నాకు తెలియదు. కానీ కొంచెం భక్తి కలిగిన వాడు అందరూ ఉద్ధరింపవాలని ఆశపడతాడు, అట్లా కావాలని ఆవేదన పడతాడన్నమాట. వీరికి కూడా భగవద్భక్తే ఉంది, ఇంతగా కలిగినారు కదా, లోకం ఉద్ధరింపాలనే భావంతో అయ్యో అందరూ తిందాం తాగుదాం భోగిస్తాం అనుభవిస్తామని ఇటు భోగలంపటులై సంపాదించుకుందాం, విహారంగా ఉందాం, విద్యులు దొక్కుదాం అనేటువంటి భావంలో ఉన్నారే కానీ
దయామయుడైన భగవంతుని నామస్మరణ చేసిన అతడు రక్షించి ఉద్ధరించా. వీళ్ళు గిడి తిరుగుతారు కానీ ఆ భగవంతుని పెడితే భగవంతుడు రక్షించడా? ఇట్లా ఎందుకు అవుతుంది అనుకున్నాడనమాట. ఇది ఎంత మోహం, మోహం ఇంత సంసారం మీద వీళ్ళందరికీ ఇంత మోహం, ఎంత ఇదంతా సర్వజనోద్ధారణ కొరకు ఉబలాట పడుతూ వారు బాగా బాధపడుతున్నారన్నమాట. ఏం దొరికినా అయ్యో వీళ్ళందరూ ఎట్లా బాగుపడాలి అనుకున్నాడన్నమాట. అనుకొని బాధపడుతుండు. ఏమని మరేం కావాలి? ప్రజలందరూ ధర్మబాధులై పరమేశ్వరు ప్రార్థింపవలెన్, సుజనుల సంగతి చేరియు నిరతము సత్సంగములు చేయవలెన్, అందరిలో పరమాత్మ గలడని ఆలోచనతో మెలగవలెన్, సుందర రూపుని హృదయమందున సదా చూచుచునుండవలెన్, దైవ గుణముల అలవరచుకొనచు దానవ గుణములు విడువవలెన్, దేవతార్చనలు ధర్మ కార్యములు తప్పక చేయుచునుండవలెన్, దీన దుఃఖులపై దయ చూపించుచు దివ్యాత్ముని సేవింపవలెన్, మానసమున్న భగవంతుని ఎప్పుడు ఏ మారక కథలుచునుండవలెన్, ప్రజలందరూ ధర్మబాధులై భగవంతుని సేవించవలెన్, తనకు గల్గిన దానిలో కొంత తనకు దేవతార్చనలు ధర్మ కార్యములు తప్పక చేసు, దీన దుఃఖులపై దయ చూపించుచు దివ్యాత్ముని సేవింపలెన్, మానసమున భగవంతుని ఎప్పుడు ఈ మారక తలచుచు ఉండవలెన్, తనకు గల్గిన దానిలో కొంత దానము చేయుచునుండవలెన్, మనతో వచ్చేది దిగియంచని ముఖ్యముగా గమనించవలెన్, నీవు జగతి అన్ను నాటక పాత్రవు నికంపితి అన్ని నమ్మవలెన్, దేవుని సన్నిధి నీతి నివాసమను జానంబుననుండగనువలెన్, ప్రజలందరూ భక్తి తోడుతా పరమేశ్వరు సేవింపవలెన్, కర్మల అనుభవం గడుపుకొనుటకు కలిలో వచ్చి తినని కనగవలెన్, నిర్మల హృదయతో నా భగవంతుని నిర్మల హృదయతో నా భగవంతుని ఎప్పుడు సేవించుచుండవలెన్, కలిలో నామమే కడతీరుటకు గట్టి ఆధారమను కొనగవలెన్, ఇలలో పిల్లలకు ఇట్టి రహస్యము ఎప్పుడు తెలపుచునుండవలెన్, ప్రజలందరూ ధర్మబాధులై పరమేశ్వరు సేవింపవలెన్, సుజనుల సంగతి చేరియు నిరతము, సుజనుల సంగతి చేరి నిరతము సత్సంగములు చేయవలెన్, బాగా భగవద్భక్తి కలిగి వీళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారన్నమాట భావాన్ని. ఏమి ప్రజలందరూ
ధర్మంగా జీవించాలి. ఎందుకంటే ధర్మముగా జీవింతుము తపోధర్మముల పాలింతుము ధర్మముల ఇతరుల సుఖముకై కాంక్షతో గావింతుము. మొదలు ధర్మంగా బతకాలి. నన్ను అడిగితే గత తెలుస్తున్నావు బాగా బాగా మీది వేదాంతాలు తత్వాలు దేవుడు ఎక్కడో ఇదివరకు ఎరకలే ఇల్లే సరిగ్గా పత్త తెలియదు. ఘర్కు జాతే హే మగర్ ఘర్క పతా యాద్ నహి. ఓడింటికి పోతున్నాడు ఎక్కడా నీ పాప నిత్య ఇల్లు ఘర్కు జాతే హే మగర్ ఘర్క పతా యాద్ నహి. ఇంటికి పోతున్నా హైదరాబాద్లో ఎక్కడా ఇల్లు గది ఎరకలే. ఏమంటున్నాడు? ప్రజలందరూ నోరు గంతు పోతుంది. ప్రజలందరూ ధర్మంగా జీవించాలి. మొట్టమొదలు ధర్మ ప్రవర్తన. నాకెరుకునే రెండే మాటలు. భగవత్ చింతన. ధర్మంగా మిగిలితే పాపాలంటాయి, భగవత్ చింతలతో ఉన్న పాపాలు పోతాయి. ఇంతేనా వేదాంతం తత్వం? గంతి ఒక 2 మాటలు అయిపోతాయి అన్నమాట. ధర్మంగా మెదలాలన్నమాట. ఆ ధర్మం ఎవలకు పనికిరాదు. కాబట్టి ధర్మంగా మెదలమంటాడు. నేను చెప్తలేను, ఆ భావానంద స్వామి చెప్తున్నాడు అన్నమాట. అయితే వాని చెప్పిండా ఈ పాటలు అంటే కాదు, నేనే రాసిరా. మళ్ళీ ఎవరికి కనుక పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉండాలి. ఏమైనా సజ్జన సావాసములు ఉండాలి. అట్లా దుర్జనుడు వస్తుంటే మనం వస్తున్నాం అనుకో, తెలుగు వస్తుండు. వాళ్ళు ఆనంగా వస్తే మన ముఖం కొంగు వేసుకొని గిట్టినాడు. వాళ్ళు ఆరోగ్యం చేస్తే ఆయన కడితే మాట్లాడిస్తాడు. కాబట్టి అది కాక మరి ఇక్కడికి వచ్చి దుర్గం చేసి కూర్చుంటే మొదలు దుర్జనుని సార్ పోషించారా అంటే ఏ కూర్చున్నా, లేకపోతే వాడు తిక్కమ్మగా చెప్తాడు. తర్వాత సజ్జలు కాదు ఇట్లా కూర్చుంటే వింటారు. కానీ కాబట్టి దుర్మార్గులతో మనం చాలా దూరంగా ఉండాలన్నమాట అంటాడు. ఎందుక మరి ఎట్టందామంటే అందరిలో పరమాత్మ ఉన్నాడని బాగా జ్ఞానం కలిగిన తర్వాత, అనుభవం వచ్చిన తర్వాత ఆలోచనతో మనం మెదగాలన్నమాట. ఆ తర్వాత సుందరమైన హృదయం రూపుడైనటువంటి హృదయం భగవంతుని సదా చూస్తూ ఉండాలన్నమాట. కాబట్టి దైవ గుణాలు ఇంకోటి అది ఫ్యాన్ దైవ గుణాలని అలవర్చుకోవాలి. దైవ గుణాలు భగవద్భక్తి, ధర్మం, సత్యం, న్యాయం, శౌచం, శీలం, ఆచారం, భగవద్పూజ, పెద్దల పెరుమాళ యొక్క ఆశ్రయం ఇవన్నీ చూసుకోవాలన్నమాట. రాక్షస గుణాలు చంపుడు, తినుడు, కోసుకునుడు, ఆ తర్వాత కొట్టుడు, తిట్టుడు, దొంగిలించడం ఇవన్నీ రాక్షస గుణాలు అన్నమాట. భక్తికి పోయేటోడు ఇవన్నీ మానుకోవాలన్నమాట. మనం ఏం చేయాలి? ఇంట్లో మరి దేవతార్చనలు, ధర్మ కార్యాలు తప్పక చేస్తుండే. ఏమైనా ఇంట్లో మంచి పూజ గది ఉండాలి, అట్లా పూజలు చేసుకోవాలి. ధర్మ కార్యాలు ఎక్కడికైతే పోవాలి, సేవ చేయాలి, సహాయం చేయాలన్నమాట. ఆ తర్వాత ఎక్కడైనా దీన దుఃఖులు కనపడితే, వికలాంగులు, కాళ్ళు లేవు, కన్ను లేవు, అటువంటి వాళ్ళు కనపడితే దయ చూపించాలన్నమాట. అయ్యో పాపం నాకైతే నన్ను ఎవడుగాను అనుకోవాలన్నమాట. దీన దుఃఖల పరి మనం దయం చూస్తే ఆయన ఎంత ఆశీర్వదిస్తాడితేనా, అయ్యో పిల్లని పోయి తిరిగి నా ధర్మం దమ్మొస్తుందయ్యా అనగా నేను అక్కడ పక్క దుకాణం ఉందో ₹2 నా గోళీ తీసుకోవడానికి ఇస్తే వేసుకున్నాడు. బస్సు మంది తక్కువైంది. నువ్వే దేవుడు అయ్యా, నీ కాలు మొక్తా అంటాడు. ఎప్పుడైతే తొందరగా ప్రభావం పడుతుంది. కాబట్టి దీన దుఃఖల మీద బాధపడే వాళ్ళ భోగిష్ట మీద వీలైనంత నువ్వు అట్లా చెయ్యి అన్నమాట. వాళ్ళకి దయచేస్తుండాలి. ఆ తర్వాత మనసులో ఎప్పుడు మానసమున భగవంతుని ఎప్పుడు ఏమారెకదరు ఎప్పటికీ పీట కప్పగొంతు కొట్టుకుని రామను, శివను, కృష్ణను, నీకు ఇష్టదైవాన్ని ఎప్పుడు అనుకుంటుండాలి. ఏ పనైనా చేయి, ఏ పని చేసినా బిడి చేస్తాం, వాకిలు చూస్తాం. మీది కనుకున్నా ఎక్కడైనా అనాలన్నమాట. ఇంకా ఎవరు లేకపోతే మీది కూడా వచ్చు, వాకిలు ఉడుచుకుంటూ సొవ్వినార సింహభూరి ఏదో ఒక పాటలు పడతాం, కథ చెప్పుకుందాం మనం. కాబట్టి ఇట్లా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ఇంకేమంటాడు? తనకు కలిగిన దానిలో కొంతయు దాన ధర్మములు చేయవలు. తనకి ఎంతుంటే గంతలు దాన ధర్మాలు చెయ్యాలి. అంటే ఎందుకైనా ఉన్న దాంట్లో కొద్దిగా దానం చెయ్యాలి. లక్షాధికారి ₹1,00,000 ఇస్తే ఏ పుణ్యం వస్తుందో. ఆ పూటకి కరువు కాటకాలు వచ్చినాయి, ఒకటే బుక్క ఉన్నది వాళ్ళ ఇంట్లో, ఆయన పెట్టుకున్నాడు నోట్లు. వాళ్ళకి సగం ఇస్తే లక్షాధికారికి ఎంత పుణ్యం వస్తుందో నీకు ఎంత వస్తుంది. మంచిగా చెప్పిన పత. ఎందుకంటే నేను ఐసే ఒకటే బుక్ ఉన్నది ఇంట్లో, బియ్యం కరువు కాటకాలు బాగా అయిపోయినాయి, ఒక్క బుక్క దొరకడం కష్టమైంది. అటువంటి స్థితిలో ₹1,00,000 ఇస్తే ఏ పుణ్యమో. ఆయన నోట్లో ఉన్న ఒకటే బుక్ ఉంది, ఆయనకు నోట్లో ఉన్న బుక్క ఇట్లా సగం తీసి నీకు గనుక పెడితే ₹1,00,000. నీ హైసత్ గంతే ఉంది కదా. అందరిని ఒక తీరు సమానం కాదన్నమాట. నీ శక్తి కొలది దానం చేయాలన్నమాట. దానం అంటే మంచి పనిలో పెట్టాలి, పరోపకారంలో పెట్టాలన్నమాట. ఆ తర్వాత ఎందుకు పెట్టాలయ్యా? మనతో వచ్చేది ఇది ఏ అంశాన్ని ముఖ్యముగా ఈ పెట్టే సగం బుక్కనే మనతోటి వస్తుంది. కడవదంతా పాయకడలు పోతాయి. చచ్చిపోయినాక భూమో ధనాన్ని శంకరాచార్య చెప్తాడు. అందుకొరకే ఇవన్నీ ఇక్కడ పాతి పెట్టినాయి, బెంకులో పెట్టినాయి, అంతే పెంకులు అయిపోతాయి, ఏం కాదన్నమాట. కాబట్టి ఇది అనుకోవాలన్నమాట. నువ్వెవడవు ఎప్పటికుండే తదుకు రాలేదు. ఆడోళ్ళు కానీ మొగలు నీవు జగతికి నాటక